జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం ఉండడంతో పిఠాపురం అసెంబ్లీ స్థానంపై వైసీపీ ఫోకస్ పెట్టింది. గట్టి అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్న అధిష్టానం పిఠాపురం స్థానిక నేతలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుంటోంది. వంగా గీత, ముద్రగడ ఫ్యామిలీలో ఎవరైతే పవన్ కు గట్టి పోటీ ఇస్తారన్న దానిపై ఆరా తీస్తోంది. అలాగే టీడీపీ కోఆర్డినేటర్ వర్మను పార్టీలోకి తీసుకుని బరిలోకి నింపితే ఎలా ఉంటుందన్న దానిపై వైసీపీ అధిష్టానం లెక్కలేస్తోంది. పిఠాపురం నుంచి ఈసారి టికెట్ లేదని వర్మకు టీడీపీ స్పష్టం చేసింది. అయితే పిఠాపురంలో ఖచ్చితంగా బరిలో ఉంటానని ఇప్పటికే వర్మ ప్రకటించాడు. 2014 ఎన్నికల్లో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచాడు. పవన్ పై పోటీ చేసే వ్యక్తి దూకుడుగా ఉంటే బాగుంటుందని భావిస్తున్న వైసీపీ అన్ని రకాల సమీకరణాలను బేరీజు వేసుకుంటోంది. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీ అలర్ట్ అయింది. పిఠాపురం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించే యోచనలో వైసీపీ ఉంది. ప్రస్తుతం పిఠాపురం కోఆర్డినేటర్ గా ఉన్న ఎంపీ వంగా గీతను తాడేపల్లికి పిలిపించింది. పిఠాపురం నుంచి ముద్రగడ ఫ్యామిలీలో ఎవరో ఒకరిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందని వైసీపీ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. వంగా గీతను కాకినాడ పార్లమెంటు పరిధిలోనే మరో అసెంబ్లీ స్థానానికి పంపాలన్న ప్రతిపాదనను వైసీపీ పెద్దలు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.